సర్లే పదండి వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటండి, టెంపుల్కి. తర్వాత వెళ్దాంలే. పందిరి గుంజ పాతే కార్యక్రమం అయిపోతుంది. అయిపోని. అక్కడ మనం లేకపోతే ఎలా? లేకపోతేనే మంచిది. అర్థం కాలేదండి. నీకు అర్థం కాదులే, వదిలే. నాకర్థమైంది. ఏమర్థమైంది? చెబితే మీకు కోపం వస్తుందమ్మా. చెప్పు నాగమ్మా. అక్కడికి మీరు కూడా వెళ్తే పందిరి గుంజ ఎవరు పాతాలనే ప్రశ్న వస్తుంది. అప్పుడు రాజశేఖర్ గారు ఏమంటారు? ప్రతి సంవత్సరం మేమే చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా మేమే జరిపిస్తామని అంటారు. అదెలా కుదురుతుంది? ఇప్పటి వరకు మేం లేం కాబట్టి అన్ని కార్యక్రమాలు వాళ్ళు జరిపించారు. కానీ ఈసారి మేమొచ్చాం కాబట్టి ప్రతి ప్రోగ్రాం మా చేతుల మీదుగా జరిపించాల్సిందే. ఇదే ఇదే ఇలా అంటారనే అయ్యగారు తర్వాత వెళ్దామంటున్నారు. అంటే ఒకే విషయం మీద మీ రెండు కుటుంబాలు పోట్లాడుకుంటే అది పెద్ద గొడవకి దారి తీస్తుందేమోనని అయ్యగారి ఉద్దేశం. అంతేనా అయ్యగారు? అవును. అంటే నేను గొడవలు పడేదానిలా కనిపిస్తున్నానా? చచ్చ అలా ఎందుకంటారమ్మా? నువ్వా నేనా అనే తేడా వస్తే మీరు మాత్రం తగ్గుతారా ఏంటి? అవును, ఎందుకు తగ్గాలి? లక్ష్మి, హ్యాపీగా కళ్యాణం జరిపించడానికి వచ్చాం. అలాంటప్పుడు ఈ యుగోలు ఎందుకు చెప్పు? నేను కూడా అదే అంటున్నానండి. రాక రాక మనం వచ్చాం. ఈసారి అన్నీ మనకు వదిలేయక రాజశేఖర్కి మాత్రం ఆ యుగో ఎందుకు? లక్ష్మి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నిన్న ఆ హారం కూడా మనమే తీసుకున్నాం. దానికి వాళ్ళేమీ అనలేదు కదా. అవునయ్య గారు, కానీ పాపం రాజశేఖరం గారే మనసులో చాలా బాధపడ్డారు. హారం మహేష్ బాబు మెడలో వెయ్యాలని ఎంతో ఆశపడ్డారు. అది నెరవేరకపోవడంతో ఆయన కళ్ళల్లో కాస్త మంట అనిపించింది. సో ఈ పందిరి గుంజ పాతే ప్రోగ్రాం మాత్రం రాజశేఖర్ వాళ్లే చెయ్యాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే టెంపుల్కి వెళ్దాం. అలా అయితే నేను రాలేనండి. మామ్, ఈ మాత్రం దానికి అమెరికా నుంచి ఇక్కడి దాకా రావడం ఎందుకు? చెప్పు మామ్. శామ్, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. నాకెందుకు తెలీదు? ఐ నో ఎవ్రీథింగ్. నువ్వే సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఏవేవో చేస్తున్నావు. బావుంది. తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి నా మీద పడుతున్నారు. మీతో పాటు ఈ నాగమ్మ కూడా వాళ్ళకి సపోర్టుగా తయారైంది. అయ్యో అమ్మా, మీ రెండు కుటుంబాల నీడలో బతికేవాళ్ళం. ఆ వైపు ఈ వైపు అని కాదమ్మా, మేము మీ రెండు వైపులా ఉంటాం. నాగమ్మ ఆంటీ మాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అర్థమవుతున్నట్టే ఉంటాయి, బట్ అర్థం కావు. పల్లెటూరి భాష కదమ్మా. ఇదంతా కాదు శామ్. మనం కూడా ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. చెయ్యి, ఎవరు కాదన్నారు? మరి రాజశేఖర్ ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు. అదెలా? చూడు మామ్, కాంపిటీషన్గా చూస్తే అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి. అదే మన వాళ్ళు అనుకున్నా అంటే అన్నీ పాజిటివ్గానే కనిపిస్తాయి. అంటే ప్రతిదానికి నేనే చేయాలని కాకుండా కొన్నింటిలో రాజశేఖర్ అంకుల్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. అబ్బబ్బా, చిన్నపిల్లవే అయినా ఎంత బాగా చెప్పావమ్మా. అయినా పార్వతి ఆంటీ నీ ఫ్రెండే కదా మామ్. ఫ్రెండ్స్ అంటే హ్యాపీనెస్ షేర్ చేసుకోవడమే కాదు, సాక్రిఫైస్ కూడా చేయాలి. నువ్వేం చెప్పినా నేను కన్విన్స్ కాను. అది శ్రీలక్ష్మి ఇలాగే ఉంటే మంట బాగా ఉంటుంది. శ్యామ్, మీ మామ్ ఏం చెప్పినా వినదు. అయితే ఓకే, నేను వెళ్తాను. ఎక్కడికి? టెంపుల్కి. వెళ్ళొద్దు, మనం అమెరికా వెళ్ళిపోదాం. హలో మామ్, ఎంత చెప్పినా వినకుండా ఇండియాకి తీసుకొచ్చిందే నువ్వు.
ఇప్పుడు వెళ్ళిపోదామంటే ఎలా?